కూర్చున్న ఇంతకుముందు అంబేద్కర్ అన్న రాజారావు అన్న ఇద్దరితోటి 2000 సంవత్సరం దాకా కలిసి పనిచేశాం. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను ప్రస్తుతం అయితే విప్లవోద్యమంలోనే పనిచేస్తున్నాను. డిఎల్ఎఫ్ను స్వాగతిస్తూ మనం ఇక్కడ వేదిక మీద మాట్లాడినన్ని విషయాలు ఇది పట్టణాలకు పరిమితమైనా కూడా గ్రామీణ ప్రాంతాలకు పోతే భిన్నమైన పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. ఎందుకంటే దాదాపు ఒక 30-40 గ్రామాలు నిరంతరం తిరుగుతుంటా కాబట్టి ఇలా దళిత వాడలు ఏ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో కూడా అధ్యయనం చేయకుంటే అక్కడ దళితుల సమస్యలు కూడా ఎడ్యుకేట్ చేయకుంటే మన వేదిక మరింతగా ముందుకు పోవడానికి అవకాశం ఉండదు. అందుకని ముసాయిదాను సురేష్ అన్న ఎంత కష్టపడి తయారు చేసిండో అది ఇంప్లిమెంటేషన్ కావాలంటే అది గ్రామీణ ప్రాంతాల దాకా లోతుగా వెళ్ళాలనుకుంటే ఆ స్థాయిలో కష్టాన్ని కూడా అక్కడ దాకా తీసుకపోతేనే ఇది మరింతగా లోతుగా అధ్యయనం చేస్తేనే ఇది ఉపయోగం ఉంటుంది. కానీ మన వేదిక వరకే పరిమితం కాకుండా ఏ ఉద్దేశంతో అయితే దీన్ని మార్చాలనుకుంటున్నామో, ఏ అసమానతలు లేని సమాజం ఏర్పాటు కావాలనుకుంటున్నామో, ఏ దళితుల మీద హత్యలు అత్యాచారాలు దమనకాండ గృహదానాలు కావద్దని కోరుకుంటున్నామో అది ఏర్పాలంటే తప్పకుండా గ్రామీణ ప్రాంతాలకు పోవాలి. అక్కడ ఉన్న వాళ్ళను తప్పకుండా తట్టిలేపాల్సిన అవసరం ఉంటుంది. నేటికి కూడా గ్రామీణ ప్రాంతాలకు మనం పోయినట్టుంటే దళిత వాడలన్నీ దరిద్ర వాడలుగానే ఇంతప్పుడు మిగిలి ఉన్నాయి. దళిత వాడలలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, దళిత వాడల్లో డ్రైనేజీలు ఉన్నాయి. కానీ దళితుల ఇండ్లు మాత్రం వర్షం వస్తే కొడుస్తున్నాయి, అడుగున నేలతోటి నిండుకొని ఉన్నది. ఇది ఏమిటని మాట్లాడితే వచ్చే రాజకీయ నాయకులు మీ దళిత వాడలను అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు తిరిగేటందుకు రోడ్లు కానీ మనం ఉండేటందుకు అక్కడ ఇల్లు చక్కగా లేని విషయాన్ని కూడా గుర్తించాలి. అనేక సందర్భాల్లో నేను అధికారులు గుర్తించినప్పుడు, అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళ కనీసం మౌలిక వసతులు లేనప్పుడు వాళ్ళ పిల్లలు ఎట్లా చదివించుకుంటారు, వాళ్ళు ఎట్లా జీవిస్తారు, వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడతాయని అనేక సందర్భాల్లో మాట్లాడినా కూడా మా చేతిలో ఏమి లేవు. ఈ యొక్క సప్లాన్ నిధులు వస్తున్నాయి కాబట్టి ఆ రోడ్ల వరకే పరిమితమైంది చెప్తున్నారు. అందుకని అనేక విషయాలను ఇలా అక్కడ ఉన్నది విషయం ఇక్కడికంటే ఇక్కడ అదే మేరకు ఎడ్యుకేట్ అయినాం, ఏదో మేరకు చదువుకున్నాం, ఏదో ఒక విషయాలను తెలియజేస్తున్నాం. కాబట్టి రేపు అక్కడికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా మన అందరి మీద ఉంటుందని తెలియజేస్తూ ఇవాళ ఈ యొక్క డిఎల్ఎఫ్ ఆవిర్భావ సభకు తప్పకుండా వెళ్ళాలని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ లెల్లె సురేష్ కలిసిన సందర్భంలో మా ప్రతినిధి తప్పకుండా ఆహ్వానిస్తాం. ఈ యొక్క మీ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికి ముందుకుంటాం. ఇప్పటికి కూడా ప్రతి ఘటనలో కూడా ఏదో మేరకు మేము ఉన్న దగ్గర తప్పకుండా ఘటనని వెలుగులోకి తీసుకొచ్చి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. సూర్యాపేట జిల్లాలో కూడా మొన్న జరిగిన ఘటనలో మొట్టమొదటిసారి స్టేట్మెంట్ ఆ ఇంటిలో అడుగుపెట్టింది కూడా నేనే. ఆ తర్వాత మొత్తం చుట్టూతో మూగిన వాళ్ళు ఎంఎల్ పార్టీ వాళ్ళు ఎంటర్ అవుతారు కదా అని మాట్లాడారు. ఈ పేరు మీద ఆ కుటుంబానికి మరింతగా ఇబ్బంది జరుగుతామని నేను బ్యాక్ అయిన తర్వాత పోయిన తప్ప కానీ మొట్టమొదటి అడుగు పెట్టింది, వాళ్ళని మాట్లాడింది, స్టేట్మెంట్ ఇచ్చింది మొట్టమొదటి నేనే అక్కడ. అందుకని ఇప్పటికీ 34 గ్రామాల్లో నిరంతరం కూడా నేను తిరుగుకుంటూ కూడా ఎట్లా ఎడ్యుకేట్ చేసుకోవాలి, ఎట్లా అలచబడి ఉంటున్నారు, ఎట్లా ఉంటున్నారు అనే పరిస్థితి ఇలా ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇలా అంబేద్కర్ జయంతి సందర్భంగా మొన్న చూసినట్టుంటే 2 ఎమ్మెల్యేలు వేదిక మీద ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరు మాట్లాడి బయటికి పోతుంటే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. మీరు ఎట్లా పోతారంటే ఇంతమంది మాట్లాడినాక ఈ గుంపు మాట్లాడినాక మేము ఉండాలని మాట్లాడారు. ఆ వేదిక మీద ఏక ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు మీరు ఆ మాట్లాడే హక్కు మీకు లేదన్నాక ఇంకొక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అది ఒక ప్రశ్నించే తత్వం రాకుంటే మనం ఎంతకాలం ఉన్నా కూడా ఎన్ని ఘటనలు జరుగుతున్నా కూడా మనం మౌనంగా ఉన్నట్టు. తప్పకుండా ప్రతిఘటన ఎట్లా చేయాలి, ప్రతిఘటన ఎదుర్కోవడానికి ఆ ప్రతిఘటనలో అక్కడ ఉన్న దళిత జాతులందరూ కూడా ఐక్యం చేయడానికి వాళ్ళని ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి తీవ్రమైన కృషి జరిగితేనే మన యొక్క ఆశయం ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఆ విధంగా జరిగే కార్యక్రమాల్లో తప్పకుండా మా భాగస్వామ్యం కూడా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.